నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ డీఎస్పీపై దౌర్జన్యం కేసులో ఎర్రబెల్లి దయాకర్ రావుకు కోర్టు మందలింపు 6 నెలల పాటు సత్ప్రవర్తనతో మెలగాలని హామీతో కేసు నుండి విముక్తి ఈ నెల 11, 12 తేదీల్లో మెగా లోక్ అదాలత్ ఎంఎస్జే మురళి వెల్లడి కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచన ఫీజు రియంబర్స్మెంట్ అమల్లో చేతులెత్తేసిన ప్రభుత్వం టీడీపీ నాయకులు బుద్దా వెంకన్న ఎద్దేవా బీసీలకు అన్యాయం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపణ ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే అమలు చేయాలి ఎస్ఎఫ్ఐ డిమాండ్ నగరంలో నిరసన ప్రదర్శనలు ఇక వివరాల్లోకి వెళితే తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు వరంగల్ జిల్లా పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావుకు మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టు మందలించింది 2004లో కృష్ణా పుష్కరాల సందర్భంగా విధుల్లో ఉన్న డీఎస్పీ పట్ల ఆయన అనుచితంగా ప్రవర్తించినందుకు ఈ మేరకు న్యాయస్థానం తీర్పునిచ్చింది 6 నెలల పాటు సత్ప్రవర్తనతో మెలుగుతానని హామీ ఇస్తూ 5,000 రూపాయల పూచీకత్తు సమర్పించాలని మ్యాజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావుకు పోలీసు విధులకు ఆటంకం కలిగించిన కేసు నుంచి విముక్తి లభించింది. 2004 పుష్కరాల సమయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెంట వచ్చిన ఎర్రబెల్లిని పుష్కర ఘాట్లోకి అనుమతించకపోవడంతో ఆయన దౌర్జన్యంగా ఘాట్లోకి ప్రవేశించారు. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న వరంగల్ డీఎస్పీ వర్ధన్రావు విధులకు ఆటంకం కలిగించారంటూ ఎర్రబెల్లిపై పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ తరపున 4 సాక్షులను విచారించగా దయాకర్ రావు తరపు న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ వారిని క్రాస్ ఎగ్జామిన్ చేశారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ శ్రీనివాసమూర్తి నిన్న తీర్పు చెప్పారు. 6 నెలల పాటు సత్ప్రవర్తనతో ఉండాలని షరతు విధిస్తూ దయాకర్ రావుకు కేసు నుంచి విముక్తి కలిగించారు. అప్పుడు కేసు ఫైల్ చేసినట్టు కానీ 5 ఇయర్స్ నుంచి కూడా నాకు తెలియదు. ఈ 2 ఇయర్స్ కిందనే కేసు నాకున్నట్టు తెలిసింది. దాని మీద నాకు నోటీసులు రావడం జరిగింది. నేను మళ్ళీ ఇక్కడ అప్పీల్ చేసుకున్నా. అయితే ఈరోజు నన్ను కేసు కొట్టేసటం చాలా సంతోషం. కానీ 6 మంత్స్ వరకు కూడా ఏది మీ మీద రాకుండా ఉండాలనేది జడ్జి గారు చెప్పడం, నేను మళ్ళీ జిల్లా కోర్టుకు కూడా దాన్ని అప్పీల్ చేయడం జరుగుతున్నది. నా రాజకీయ జీవితంలో ఇంతవరకు ఒక మచ్చ లేదు. ఒక కేసు కూడా క్రిమినల్ కేసు కానీ పొలిటికల్గా ఈ ధర్నాలు రాస్తారోకలు ఇవి తప్ప పొలిటికల్ కేసెస్ తప్ప ఏ క్రిమినల్ కేసు కానీ ఎవరు దూషించినట్టు కానీ ఎక్కడ కూడా లేదు. ఆయనకున్నటువంటి అంతకుముందు ఉన్నటువంటి రికార్డు కానీ అన్నీ చూసి ఆయనకున్నటువంటి రికార్డు పరిగణించి ఇక ముందు అంటే ఎటువంటి ఇంతకుముందు లేకపోవటం, ఆయనకి ఏ విధమైనటువంటి సంబంధం కేసులు కానీ ఇదంతా కూడా చూసిన తర్వాత పోలీసు వారు రకరకాల సాక్ష్యాలను తీసుకురావాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ కేసులో 6 నెలల పాటు సత్ప్రవర్తనగా ఉండాలని చెప్పి ఆదేశించడం జరిగింది. కేసుకి సంబంధించి ఎటువంటి జైలు శిక్ష కానీ జరిమానా కానీ ఏమీ లేదు, కేవలం ఆ సూచన చేయడం. బీసీ ఓట్లతో గెలిచి నేడు వారికే అన్యాయం చేయాలని కాంగ్రెస్ నాయకులు దుర్మార్గపూరిత ఆలోచనలు చేస్తున్నారని టీడీపీ నాయకులు బుద్దా వెంకన్న విమర్శించారు. ఫీజు రియంబర్స్మెంట్ని అమలు చేయలేమని చేతులు ఎత్తేసి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలను ప్రశ్నార్థకంగా మార్చిందన్నారు. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ను పునరుద్ధరించకపోతే విద్యార్థుల కోసం టీడీపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడుతుందని బుద్దా వెంకన్న హెచ్చరించారు. బందర్ రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఫీజు రియంబర్స్మెంట్పై విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో టీడీపీ నాయకులు బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ 17,000 సంవత్సర ఆదాయం కలిగిన వారికి ఫీజు రియంబర్స్మెంట్ వర్తించదని ప్రభుత్వం ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు. బీసీ మంత్రిని అని చెప్పుకుంటున్న పార్థసారథి దీనిపై ఎందుకు స్పందించడం లేదో తెలపాలని డిమాండ్ చేశారు. బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంటే కనీసం నోరు మెదపని మంత్రులు ఎమ్మెల్యేలకు తమ పదవుల్లో కొనసాగే నైతిక హక్కు ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు.
ప్రభుత్వం తమ వైఖరి మార్చుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. బీసీ విద్యార్థులకు ఫీజు కడతారనే ఒక ముఖ్య ఉద్దేశంతో మరి ఆ రోజు 2009లో బీసీలు అందరూ కూడా మరి మీ వైపు ఉండడం, మీరు అధికారంలోకి రావడం, ఈరోజు మరి బీసీలకు 100 సీట్లు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలు, బీసీలో ఉన్నటువంటి అన్ని కులాలు కూడా ఆయనకి మద్దతు పలుకుతున్నారు అనే ఒక భయంతో మీరు ఈరోజు బీసీల మీద కక్ష సాధింపు చర్యగా బీసీ విద్యార్థులకు ఫీజులు కట్టమని మరి మీరు చెప్పడం మేము తెలుగుదేశం పార్టీగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఈ జిల్లా చెందినటువంటి మంత్రి పార్థసారథి గారు మరి మీరు మంత్రివర్గంలోనే కానివ్వండి ఒక బీసీ ప్రతినిధిగా మీరు మంత్రివర్గంలో కూర్చున్నారు. మరి ఈరోజు బీసీ విద్యార్థులకు ఫీజులు కట్టమని చెప్తే మీరు మంత్రిగా నోరు మెదపడం లేదని మేము సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఈ నెల 11, 12 తేదీల్లో మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి మురళి తెలిపారు. చెక్ బౌన్స్ కేసులను అదాలత్లో పరిష్కరిస్తామని తెలియజేశారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సివిల్ కోర్టులో జరిగిన విలేకరుల సమావేశంలో మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఆర్ మురళి మాట్లాడుతూ ఈ నెల 11, 12 తేదీల్లో మెగా లోక్ అదాలత్లు నిర్వహించనున్నామని తెలిపారు. గతంలో నిర్వహించిన అదాలతుల ద్వారా వేల సంఖ్యలో కేసులు పరిష్కరించామని తెలియజేశారు. 2 రోజుల పాటు నిర్వహించే అదాలత్లో చెక్ బౌన్స్ కేసులను పరిష్కరిస్తామని చెప్పారు. ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేశామని అన్నారు. నోటీసులు అందని వారు కూడా ఇరు పార్టీల వారు అదాలత్కు వస్తే కేసులు పరిష్కరిస్తామని వివరించారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మెగా లోక్ అదాలత్ జరుపుతున్నాం. ముఖ్యంగా ఈ మెగా లోక్ అదాలత్లో చెక్ బౌన్సింగ్ కేసులు రాజీ ద్వారా పరిష్కరించేదానికి ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా విజయవాడలో అనేక క్రిమినల్ న్యాయస్థానంలో ఎక్కువగా ఈ చెక్ బౌన్సింగ్ కేసులే ఉన్నాయి. వాటి సంఖ్య వేలల్లో ఉన్నది. మొత్తం అన్ని కోర్టు కలిపి పరిశీలిస్తే వాటి సంఖ్య కొన్ని వేలల్లో ఉంది. లోక్ అదాలత్ జడ్జి గారు కానివ్వండి, మెంబర్స్ కానివ్వండి, వారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్తో వారి మధ్య సయోధ్య కుదిరించి ఎక్కువ కేసుల్ని ఈ రాజీ మార్గం ద్వారా పరిష్కరించేదానికి ప్రయత్నం చేస్తాం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 9, 10 తేదీల్లో జాతీయ స్థాయి సీఏ విద్యార్థుల సదస్సు జరగనుందని ఐసీఏఐ విజయవాడ బ్రాంచ్ చైర్మన్ కుందా రామనారాయణ తెలిపారు. అకౌంటింగ్ విధానంలో పాటించాల్సిన విధానాలు, జాగ్రత్తలు తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారని తెలియజేశారు. సీఏ విద్యార్థులకు ఈ సదస్సు ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. గవర్నర్పేటలోని ఐసీఏఐ విజయవాడ బ్రాంచ్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఐసీఏఐ విజయవాడ బ్రాంచ్ చైర్మన్ కుందా రామనారాయణ, సికాసా చైర్మన్ బీవీఎస్ లింగమూర్తులు మాట్లాడుతూ చార్టర్డ్ అకౌంటెంట్ కోర్సులో విద్యార్థులు భవిష్యత్తులో నేర్చుకునే అంశాలు, అకౌంటింగ్ విధానంలో పాటించాల్సిన విధానాలు, జాగ్రత్తలు తదితర అంశాలను సెమినార్లో చర్చిస్తారన్నారు. సీఏ కోర్సు చదువుతున్న విద్యార్థులు కూడా వివిధ అంశాలపై ప్రసంగిస్తారన్నారు. సీఏ కోర్సును విజయవంతంగా పూర్తి చేయడంతో పాటు వివిధ కంపెనీలకు సంబంధించి అకౌంటింగ్ విధానాలను ఎలా రూపొందించాలి, ఆడిటర్ల యొక్క సామాజిక బాధ్యతలను గురించి చర్చిస్తారన్నారు. ఈ సెమినారుకు జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో సీఏ విద్యార్థులు, చార్టర్డ్ అకౌంటెంట్లు పాల్గొననున్నారని తెలిపారు. ఐసీఏఐ విజయవాడ బ్రాంచ్ ఆధ్వర్యంలో 2010లో నగరంలో జాతీయ స్థాయి సీఏ విద్యార్థుల సదస్సు నిర్వహించినట్లు తెలియజేశారు. ప్రెజెంట్ కరికులంకి సంబంధించిన సబ్జెక్ట్స్ మీద పేపర్స్ ప్రజెంట్ చేస్తారు. అలాగే దేశవ్యాప్తంగా 2000 మంది చార్టెడ్ అకౌంటెంట్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ 1500 మంది చార్టెడ్ అకౌంటెంట్ స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ పూర్తయింది. వీరికి సంబంధించిన దీంట్లో ఆడిటర్స్ ఈ కార్పొరేట్ ఫ్రాడ్కి సంబంధించిన దాంట్లో ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీ,
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, అలాగే సర్వీస్ ట్యాక్స్ ఇష్యూస్, ఎథికల్ ఆస్పెక్ట్స్, ట్యాక్సేషన్, ఇస్లామిక్ ఫైనాన్స్ మొదలైన కాంటెంపరీ సబ్జెక్ట్స్ మీద సెషన్స్ అన్నీ జరుగుతాయి. స్టూడెంట్స్ అందరూ ఈ సబ్జెక్ట్స్ వీటి చర్చల్లో పాల్గొని వారికి సంబంధించిన నాలెడ్జ్ని పెంపొందించుకుంటారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలాగే దీనికి పద్మశ్రీ టిఎన్ మనోహరన్ గారు, పాస్ట్ ప్రెసిడెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, వారు చీఫ్ గెస్ట్గా వచ్చి ఈ ప్రోగ్రామ్ ఇనాగ్రేట్ చేస్తారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలో